ప్రస్తుతానికి ఇది కళ్యాణ్కి ఆ పులిహోర యాంగిల్ ఆపితే కళ్యాణ్ని ఎవడు ఆపలేడు. నేను ఎందుకు ఇది చెప్తానంటే ఖచ్చితంగా కళ్యాణ్ కావచ్చు, తనుజ గారి వాళ్ళు కావచ్చు, కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, వెళ్ళే వాళ్ళు స్టేజ్ మీద ఎవరు వెళ్తారో ఇది ఒక్క హింట్ కానీ ఇవ్వగలితే నువ్వు నీ ఆట మీద ఫోకస్ చేయి. లవ్ ఇవి కాదు అసలు. దిస్ ఇస్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ, కప్ ఆఫ్ కాఫీ, ఏదో ఒకటి. కానీ నువ్వు జస్ట్ ఫోకస్ చేయాల్సిన గేమ్ మీద అనేసి చెప్పగలిగితే ఆపలేరు. కానీ ప్రస్తుతానికి ఈ వారం మాత్రం ఎవడు ఆపలేడు కళ్యాణ్ పడాలని. వాళ్ళ అమ్మగారి ఎపిసోడ్ వర్కౌట్ అయింది. అండ్ వీక్ మొత్తం తన సాక్రిఫైజింగ్ నేచరు, తను అవతల వాళ్ళకి హెల్ప్ చేసే విధానం ఇవన్నీ వర్కౌట్ అయ్యి నెంబర్ 1 పొజిషన్లో రోజుకి గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ఇతను పక్కన పడదాం. నెంబర్ 2 పొజిషన్లో ఇమాన్యుయల్ది ఒక వింతగా వెళ్తుంది మామ. ఎంత వింతగా వెళ్తుందో ఒక మాట చెప్పేసి ఫాస్ట్గా లాగిద్దాం. వీళ్ళిద్దరు ఏదైతుందో ఈ సీజన్లో తనుజ గారి మిస్టేక్స్ ఉన్నాయి క్లియర్. ఎందుకంటే సపోర్ట్ లేదంటది, వాళ్ళ చెల్లెలు వచ్చి చెప్పగానే సపోర్ట్ అంటది, వాళ్ళ చెల్లెలు వచ్చి చెప్పగానే అందరితో క్లోజ్ అయిపోద్ది, వాళ్ళ చెల్లెలు వచ్చి చెప్పగానే కళ్యాణ్తో ఏమన్నా ఏదైతే గౌరవపడిందో సీరియస్ అయిందో దాని రిలేటెడ్ కూడా మాఫీ అయిపోయింది. ఇవన్నీ కూడా వాళ్ళ చెల్లెలు వచ్చిన తర్వాత క్లియర్గా మారిపోయింది. దాంతోపాటు అంతకుముందు జరిగిన సపోర్ట్ చేసిన వాళ్ళందరూ సపోర్ట్ లేదనేది ఈ రోజుకి సపోర్ట్ ఉందనేది అలా ఫ్లిప్పింగ్ నేచర్ ఉంది. ఫ్లిప్పింగ్ దాంతోపాటు రీతు చౌదరి రిలేటెడ్గా నీ గేమ్ రీతు చౌదరి వల్ల డెమాన్ గేమ్ పాడైపోయింది, డెమాన్ గేమ్ వల్ల రీతు చౌదరి గేమ్ పాడైపోయింది అనేసి మొన్న నామినేషన్ తర్వాత అనేది. అంతకుముందు కొన్ని రోజుల క్రితం జైలు దగ్గర వీళ్ళందరూ అడిగినప్పుడు భరణి గారు వీళ్ళందరితో డిస్కషన్ చేసేటప్పుడు భరణి డెమాన్ పవన్ గేమే రీతు వల్ల పాడైపోయింది అన్నది. అంటే కాంట్రడిక్టింగ్ పాయింట్ ఉన్నాయి ఫ్లిప్పులు అన్నీ. ఇలాంటివన్నీ వస్తున్నసరికి ఆటోమేటిక్గా ఆవిడికి నెగిటివ్ ఉన్నాయి. సేమ్ కళ్యాణ్లో కూడా నెగిటివ్స్ ఉన్నాయి. ఎలాంటి నెగిటివ్స్? ఆ పులిహోర యాంగిల్, దాంతోపాటుగా మనోడు ఏదైనా అడిగితే నామినేషన్లో చూస్తే సేఫ్ నామినేషన్లో మనం మాత్రం అలా అడిచాలే సేఫ్ నామినేషన్ వేయడం, సింపుల్గా మాట్లాడేసేయడం, దట్టు అందరితో మంచిగా ఉండిపోవడం. అంటే మనోడు అంత ఇది చేయట్లే, అంత స్పైస్ ఏం రావట్లే మనోడి నుంచి. దాంతోపాటుగా నెంబర్ 1 అని తెలిసినా కూడా ఆవిడికి తానా అంటే తందానా అని తెలుసుకుంటూ ఉండి గేమ్ను పక్కన పెట్టేసి గేమ్ కాదు నాకు తనుజానే ఇంపార్టెంట్ అనేటట్టుగా క్రియేట్ అవుతుంది. ఆ తనుజానే ఇంపార్టెంట్ అనే సెన్స్లో మాట్లాడుతూ అలాగే ఉండిపోతుంది చూసారా. ఇవి నెగిటివ్స్ ఉన్నాయి. ఈ బిహేవియర్ ఉంది. ఫస్ట్ ఇనిషియల్ డేస్లో ఏం ఆడలేదు, తర్వాత ఆడాడు, తర్వాత వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చూస్తేనే ఆ పులిహోర ఏమి ఇంకా ఆపట్లేదు. ఇవి నెగిటివ్స్ ఇతనిలో ఉన్నాయి, ఆవిడలో ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఆ పులిహోర ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బ్లండర్. వీళ్ళిద్దరిది ఇలా ఉంది. కానీ ఫస్ట్ 1-2 పొజిషన్లు వీళ్ళిద్దరే ఉన్నారు, వీళ్ళిద్దరికి గెలిచే ఛాన్స్ హై. కానీ ఇమాన్యుయల్ ఏమవుతుందంటే ఇమాన్యుయల్కి ఏమన్నా ఉంటే గేమ్ విషయంలో నెగిటివ్స్ లేవు, ఎంటర్టైన్ విషయంలో నెగిటివ్స్ లేవు. ఉన్న ఏంటంటే ఎంటర్టైన్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం సేఫ్గా ఉంటాడు. ఏదైనా ఎవరికైనా హార్ష్గా చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు హార్ష్గా చెప్పలేక స్మూత్గా కొంచెం పాలిష్ చేసి చెప్తాడు. ఇది ఒక్కటే నెగిటివ్ తప్పించి నామినేట్లో రావట్లేదని నెగిటివ్ తప్పించి ఇంకేం నెగిటివ్లు. నాకేమనిపిస్తుంది అంటే ఒకసారి ఇతను బీభత్సంగా 100% 90% 80% వినర్ అయిపోతారు ఇమాన్యుయల్ చెప్పట్లా. ఏమన్నా ఆయన వీళ్ళిద్దరు హీరో వీళ్ళని కొట్టుకొని కమెడియన్ వినర్ చేస్తారా? అలాంటి ఛాన్స్ కూడా ఉంది అంటే చెప్పలేం 0% అని చెప్పలేం. అట్లీస్ట్ 5-10% కూడా ఏమో. ఎందుకంటే వీళ్ళు అనవసరంగా కంపు చేసుకుంటున్నారా? వీళ్ళిద్దరు ఎంత క్లోజ్గా ఉంటే వీళ్ళిద్దరు అంత కంపోతారు మా నీకు తెలియట్లేదు. నేను నా మాట నేను చెప్పిన నిజాలు అవుతాయి, దరిద్రం నా నోరంతే. ఎందుకంటే వీళ్ళిద్దరు క్లోజ్గా ఉండే కొద్ది అనవసరంగా ఆ ర్యాప్ ఎక్కువ బిల్డ్ అయ్యే ఇద్దరు ఆటకి నష్టం జరిగేటట్టు అనిపిస్తుంది క్లియర్గా. దానివల్ల ఇమాన్యుయల్ ఏమైనా బెనిఫిట్ పొందుతాడా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ ఇమాన్యుయల్కి అన్నీ కలిసి వస్తున్నాయి, అంతా బాగా ఆడుతుండు. నామినేషన్లోకి రాకపోయినా కూడా ఎలిమినేట్ అవుతాడా అనేది 0% అందరికీ. అసలు ఇమాన్యుయల్ ఎలిమినేట్ అవ్వడం ఏంట్రా అనే సిచ్యువేషన్లో ఓటింగ్ పడుతుంది, ఓటింగ్ పడుతుంది. సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ ఈరోజు లెటర్ వచ్చింది. ఆ లెటర్లో స్వీట్ న్యూస్, గుడ్ న్యూస్ వచ్చింది. బిగ్ బాస్కి కూడా ఇమాన్యుయల్ ఓటు గ్రాఫ్ ఎంత రేంజ్లో ఉందనే దానికి ఒక ఎలివేషన్ పాయింట్ చెప్తా. 9 వీక్స్ తర్వాత 10th వీక్ నామినేషన్లోకి వచ్చిన ఇమాన్యుయల్ని బిగ్ బాస్కి ఇమాన్యుయల్ ఓటింగ్ ఎంత గట్టిగా ఉందో, ఎంత నమ్మకం అంటే లాస్ట్ డే ఇమాన్యుయల్ ఎపిసోడ్ పడబోతుంది. లాస్ట్ డే జస్ట్ 1.5 hour మాత్రం ఓటింగ్ టైం ఉండేంత ఇమాన్యుయల్కి 1.5 hour మాత్రం టైం ఉంది. అలా వైఫ్ నుంచి లెటర్ రావడం, అదే కాబోయే అమ్మాయి నుంచి లెటర్ రావడం, ఇవన్నీ రేపు టెలికాస్ట్ కాబోతున్నాయి. అంటే 1.5 hour టైం. ఎంత నమ్మకం చూడండి బిగ్ బాస్ టీంకి. ఎలాగైనా సేవ్ అవుతారు. ఇమాన్యుయల్ ఏంటారు నెగిటివ్ అయ్యేదని, వేరే వాళ్ళకి అలా పెట్టడానికి ధైర్యం ఉండాలి. వాళ్ళు వెళ్ళిపోతారు, ఎలిమినేట్ అయిపోతారు. కానీ ఇమాన్యుయల్కి 1.5 hour టైం ఉన్నా కూడా లాస్ట్ డే ఫ్యామిలీ వచ్చినా కూడా సేవ్ అయిపోతారని నమ్మకం ఉంది కాబట్టి అంత ఓటింగ్ పడుతుంది. దాంతోపాటుగా ఓటింగ్ అనే కాదు, అసలు ఇమాన్యుయల్ అనే కంటెస్టెంట్కి, ఇమాన్యుయల్ అనే ఒక ఎంటర్టైనర్కి ఎవరి ఫ్యామిలీ వీక్ వాళ్ళు వచ్చినప్పుడు ఈ చేసేది ఏంటి? ఎవరి ఫ్యామిలీ వచ్చిన ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్, ఇమాన్యుయల్ ఫుటేజ్ 2-3 minutes ఉంటుంది. ఆ 15 నిమిషాల టైంలో 2-3 minutes ఇమాన్యుయల్ ఉంటుంది. ఏ ఫ్యామిలీ వచ్చినా లేకుండా ఉందా? ఎవ్రీ ఫ్యామిలీకి ఇమాన్యుయల్ కంటెంట్ లాక్కుంటున్నాడు. అలాంటి వాడు ఓట్లు పడతాయి ఆటోమేటిక్గా. తన ఫ్యామిలీ రావాల్సిన అవసరం లేదు. అవతల అందరి ఫ్యామిలీతో ఇమాన్యుయల్ కలిసి ఉన్న ఫుటేజ్ అంతా ఇతని ఫ్యామిలీ వచ్చినంత ఫుటేజ్ ఉంటుంది మళ్ళీ. మరి ఓట్లు పడతాయి ఆటోమేటిక్గా. సో ఓవరాల్గా ఇమాన్యుయల్ ఈస్ గెటింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వస్తున్నాయి. వీళ్ళిద్దరు ఏదైనా బొక్కబడి వీళ్ళిద్దరు ఏదైనా వాళ్ళు వీళ్ళు కలిసి హీరో వీళ్ళని కొట్టుకొని కమెడియన్ లేపుతారేమో చూడాలి ఈ 3 వారాలు. నాకు ఈ 3 వారాల్లో ఏం అడ్వాంటేజ్ ఉందంటే ఒక్కటే, కళ్యాణ్ రిలేటెడ్గా పాజిటివ్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే 3 weeks ఓన్లీ ఫిజికల్ టాస్క్సే ఉంటాయి. తనుజ గారి కంటే అప్పర్ హ్యాండ్ కొంచెం కళ్యాణ్కి ఇమాన్యుయల్కి ఉండొచ్చు. మేబీ ఓవర్ ఫిజికల్ పెడితే, లేకపోతే తనుజ గారు కూడా ఆడతారు. అలా వీళ్ళిద్దరు కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంటుందేమో కళ్యాణ్కి ఇమాన్యుయల్కి అని అనిపిస్తుంది. ఫర్దర్గా 3 weeks టాస్క్లో ఉండడం వల్ల అనేది నా పాయింట్.
దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుద్దాం చూడాలి. ఇమాన్యుల్ కూడా టాస్క్లు బాగా ఆడతాడు కాబట్టి నెక్స్ట్ 3 వీక్స్లో టాస్క్లు పెట్టి తను అల్లాడించుకుంటూ పోతే గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్ళి వీళ్ళకి పోటీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ రేపు వీక్ కూడా శనివారం పూట కూడా జరగబోయేది ఏంటంటే, అంటే ఓటింగ్ ఎలా మారిపోతుందో చెప్తాను. శనివారం కూడా నాకు తెలిసి టాప్ 5 కానీ పెట్టమంటే మీ ఫ్యామిలీ మెంబర్ కాకుండా సెకండ్ నుంచి పెట్టుకోండి, వాళ్ళనే ఫస్ట్లో పెట్టండి అనేసి బిగ్ బాస్ అంటే తనుజ ఫ్యామిలీ ఇమాన్యుల్ పెట్టరు, నాకు తెలిసి కళ్యాణ్ పెడతారు. లేదు కళ్యాణ్ ఎందుకు ఎగనెస్ట్ అని చెప్పుకోవాలి, కళ్యాణ్నే పెడతారు. ఎందుకంటే తనుజగా చెప్పాలి కదా సెకండ్ పొజిషన్ ఎవరున్నో చెప్పాలి. ఇమాన్యుల్ ఫ్యామిలీ ఖచ్చితంగా కళ్యాణ్నే పెడతారు ఫస్ట్ పొజిషన్లో. తర్వాత వచ్చేసరికి రీతు చౌదరి ఫ్యామిలీ ఖచ్చితంగా తనుజ గారిని పెడతారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడతో కొంచెం సేవ్ చేసింది, ఇవన్నీ ర్యాపర్ ఉన్నాయి కాబట్టి మిస్లీడ్ చేయదలుచుకోరు. కానీ డెమాన్ ఫ్యామిలీ ఖచ్చితంగా కళ్యాణ్ పెడతారు అనుకుంటున్నాం. తర్వాత వచ్చేసరికి భరణి గారి ఫ్యామిలీ ఖచ్చితంగా కళ్యాణ్ పెడతారు అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి తెలియాలి కాబట్టి. దాంతోపాటు సుమన్ శెట్టి ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ వచ్చేసి డైరెక్ట్గా తనుజ గారికి అగనెస్ట్ పెడితే కళ్యాణే పెడతాయి. ఇలా చాలామంది కళ్యాణ్ నెంబర్ 1లో పెట్టిన తర్వాత ఆట మారే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు తనుజకి కళ్యాణ్కి రైవల్రీ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ హై. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో నా పొజిషన్ దాటిపోయాడేమో కళ్యాణ్, నేను ఇప్పుడు ఏదో చేయాలి అనేసి ఆవిడ ట్రై చేసినప్పుడు ఇతనికి రైవల్రీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. దట్ ఈస్ ద హై ఛాన్సెస్ అక్కడే ఉన్నాయి. నేను ఈ పాయింట్ మీకు యాక్సెప్ట్ చేస్తానా లేదా? ఇంకా ఎవరున్నారు కళ్యాణ్ కానీ తనుజ కానీ పెట్టేవాళ్ళు? సంజన గారి ఫ్యామిలీ ఎవరిని పెడతారు? ఖచ్చితంగా వాళ్ళు కళ్యాణ్ పెడతారు. ఎందుకంటే తను సాక్రిఫైస్ కూడా చేస్తున్నాడు, ఆవిడనే పెడతారు, కళ్యాణ్నే పెడతారు నేను అనుకోవడం. చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అది పరిస్థితి. ఇలా చాలామంది తనుజ ఫ్యామిలీ కంటే కళ్యాణ్ ఫ్యామిలీని కళ్యాణ్ని పెట్టేది టాప్ 1లో ఛాన్సెస్ ఆర్ వెరీ హై యాజ్ పర్ మై అనాలిసిస్. రేపు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడితే నన్ను మాత్రం తిట్టుకోవద్దు. దీని రకంగా కూడా కొంచెం చేంజెస్ అయ్యే అవకాశం ఉంది సీజన్కి. ఇది జరగబోయేది. ఇంక కళ్యాణ్ ఫ్యామిలీ ఎవరిని పెట్టచ్చు? ఖచ్చితంగా ఇమాన్యుల్ ఫస్ట్ పెడతారు, తనుజని పెట్టరు. ఇమాన్యుల్ ఫస్ట్ పెట్టి తనుజని సెకండ్ పెడతారు. ఒకవేళ కళ్యాణ్ పెట్టద్దంటే, లేకుంటే కళ్యాణ్ ఫస్ట్ పెట్టి ఇమాన్యుల్ సెకండ్ పెడతారు. అట్లా చేస్తారు. ఇది జరగబోయేది. ఇప్పుడు ఇమాన్యుల్ వచ్చేసరికి థర్డ్ పొజిషన్లో అలాగే రన్ అవుతున్నాడు, సూపర్, పక్కన పెడతాం. ఇప్పుడు లాస్ట్ 3 గురించి ఒక 2-3 మినిట్స్ మాట్లాడుకొని ఎండ్ చేసేద్దాం. మా ఎపిసోడ్ కూడా చాలా ఎక్సలెంట్ ఎపిసోడ్ వస్తుంది. ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ రివ్యూ కోసం వెయిట్ చేయండి. మోస్ట్ అగ్రెసివ్ ఓవర్ యాక్టింగ్ నిజాల కక్కే రివ్యూ రాబోతుంది. మీరు చాలామంది తిట్టుకోవచ్చు కూడా. ఏంటంటే ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో భరణి గారికి ఈరోజు పాజిటివ్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్తో సేవ్ అయ్యే అవకాశాలు వెరీ హై. బట్ స్టిల్ నేను డేంజర్ జోన్ చూసుకోండి. ఎందుకు సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది అంటే, ఈయనకు ఉండిన దానిలో బాండ్స్లో వచ్చింది నానా 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 ఆ బాండ్తో కంపు అయిపోయింది. భరణి గారి వైపు నుంచి లేకపోయినా ఆ వైపు నుంచి ఎక్కువ నానా 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 అనడం, వీటి ఎఫెక్ట్ ఆయన గేమ్ దెబ్బ తీసుకుంటూ వచ్చింది. అంటే ఆ బాండింగ్ ఎంత క్రియేట్ అయిందంటే ఈరోజు అంత పాజిటివ్ అవుతుందని ఎగ్జామ్ అంటే ఆ కూతురు నానా అని పిలుస్తున్నది ఎక్కువ వైరల్ అయింది. అలాంటి నిజమైన కన్న కూతురు ఈరోజు హౌస్లోకి వచ్చి ఆవిడ చూపించిన ప్రేమకు అందరూ ఫిదా అయిపోతారు. ప్రోమోకే ఫిదా. ఏరా నాయన అంత ప్రేమగా అంటే నాకు తెలుసు కూతురు ప్రేమ ఎలా ఉంటుందో. నా చిన్న కూతురుని చూస్తే నాకు అర్థమైపోయింది. మా కూతురు ఏమంటుంది తెలుసా? కూతురు ప్రేమ ఎలా ఉంటుందో నాకు ఎగ్జాంపుల్. నా కూతురికి గట్టిగా 4 సంవత్సరాలు, 5 కూడా కాదు. ఏమంటుంది తెలుసా? రోజు స్కూల్కి ఉదయం నేను వెళ్ళిపెడతాను, సాయంత్రం నేను తీసుకొస్తాను. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు హాఫ్ అన్ అవర్ మెయింటైన్ చేస్తాను, హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తాను. స్లోగా వస్తాను, నాకు ఇష్టం. వచ్చేటప్పుడు పోయినప్పుడు ఒకసారి ఏంటంటే ఆడుకుంటుంది మా పాప. మంచి స్కూల్ అది. 3:30కి వెళ్ళాల్సింది 3:30 కాకుండా కొంచెం లేట్గా రమ్మంటుంది. నేను ఒక్కోసారి 3:45, 3:40 అటు లేట్కి వెళ్తా. ఇది ఎపిసోడ్ రిలేటెడ్ ఏమో, మీరు తప్పుగా అనుకోద్దు. కొంచెం లేట్కి వెళ్ళింది అనుకోండి. ఎర్లీకి వెళ్తే లేట్గా రమ్మన్నా కదా డాడీ అని అంటది. లేట్కి వెళ్తే ఏ డాడీ లేట్గా అంటే మరీ లేట్గా వచ్చావు డాడీ అంటే సారీ అమ్మ అంట. మొన్న ఒకరోజు సారీ అమ్మ అంటే దీనికి ఎందుకు డాడీ సారీ, నీకు వర్క్ ఉంటుంది కదా డాడీ, బిగ్ బాస్ వీడియోలు చేయాలి, డబ్బుల కోసమే కదా డాడీ, నా కోసమే కదా డాడీ అనేది. కూతుర్లు అలా అర్థం చేసుకుంటారు. మా చిన్న వయసు నుంచి కూతుర్లు మామూలు విషయం కాదు. కూతుర్లు నెక్స్ట్ లెవెల్ అరాచకం వాళ్ళు. నాకు మా కూతురు గురించి మాట్లాడితేనే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. కూతుర్ల ప్రేమ అలా ఉంటుంది. అలాంటిది ఆయనకి ఆ సొంత కూతురు వచ్చి మాట్లాడుతుంటే నాకు ఇది పాజిటివ్ ఎపిసోడ్. ఎందుకంటే నా కూతురు రిలేటెడ్గానే పెంట అయింది ఇక్కడ. కాబట్టి సొంత కూతురు వచ్చి మాట్లాడితే ఆయనకి ఎలివేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆయనకి పాజిటివ్ ఎపిసోడ్ ఇస్ లోడింగ్. ఆయనకు ఓట్లు పడతాయి, సేవ్ అయ్యే అవకాశం ఉంది. బట్ స్టిల్ నేను డేంజర్ జోన్. చూసండి, ఓట్లు వేయడానికి ట్రై చేయండి. ఈ వారం మొత్తం కూడా ఆయన కూడా మిగతా వాళ్ళతో బాగానే ఉన్నాడు, ఎంటర్టైనింగ్ చేస్తున్నాడు. లాస్ట్ వీక్ కూడా ఎంటర్టైనింగ్గా ఉన్నాడు. జరుగుతుంది ఓవరాల్. వాళ్ళని నామినేట్ చేస్తున్నాడు, వీళ్ళని నామినేట్ చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు పాపం. అగ్రెసివ్ నేచర్ బయటికి తీసుకొచ్చాడు. భరణి గారు ఏదో చేయాలని పుష్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఎంత ఫిజికల్గా కొంచెం స్ట్రెయిన్ అయినా హట్ అయినా కూడా ఆయన ఏమో ఆడడానికి ఏమో ట్రై చేస్తున్నాడు, గట్టిగా ఆడుతున్న పాపం. ప్రస్తుతానికి ఈ వారం అయితే పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఓటింగ్ అయితే పడే అవకాశం ఉంది. ఓట్లు వేయడానికి ట్రై చేయండి. డేంజర్ జోన్. నెక్స్ట్ ఇద్దరు డేంజర్ జోన్. వాళ్ళిద్దరు గురించి చెప్పాల్సిన ఏమిలే. ఇద్దరు ఈక్వల్ డేంజర్ జోన్. వాళ్ళిద్దరు ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ అన్నట్టుగా. నిన్న దివ్య గారికి కొంత ఎక్కువ పాజిటివ్ ఎపిసోడ్ వాళ్ళ మదర్ వల్ల జరిగినా, అంతే నెగిటివ్ ఎపిసోడ్ కూడా తెలియకుండా చాలా మందిలో ఉన్న యాంగిల్ ఏంటంటే అది ఫేక్ స్టోరీ ఏమో అన్న ఫీలింగ్ కూడా ఉంది. అది లేకుండా ఏం లేదు, నాకైతే అనిపిలా. కానీ సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ ఏంటంటే అలా అయి ఉండొచ్చేమో, ఇలా అయి ఉండొచ్చేమో, వాళ్ళ కూతుర్ని కవర్ చేయడానికి చెప్పుంటారేమో అనే యాంగిల్ కూడా వచ్చింది.
బట్ నాకైతే అలా అనిపించలే. సో 2 యాంగిల్ ఉన్నాయి కాబట్టి హ్యూజ్ పాజిటివ్ ఎపిసోడ్ అని చెప్పలేం. 2 రకాలుగా ఉంది ఆ ఎపిసోడ్. కాబట్టి ఆవిడ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. దాంతోపాటు ఇప్పటికీ కూడా ఫ్యామిలీ వీక్స్ అయినాయి, ఫ్యామిలీ వీక్లు జరిగినాయి, వెళ్తున్నారు వస్తున్నారు. ఇప్పటికి కూడా భరణి గారు అండ్ దివ్య గారి మధ్యలో తనుజ గారి రిలేటెడ్ మాటలు వస్తూనే ఉన్నాయి. ఉదయం కూడా నిన్న అన్సీన్లో కూడా అదేదో బొమ్మ మీద పేర్లు రాసుంటే ఈవిడేదో తనుజ గారు ఏదో పిలిచారని చెప్పి అట్లా పిలవద్దని చెప్పమ్మా అనేసి భరణి గారు అంటే దివ్య గారికి చెప్పమంటే నేను ఈసారి చెప్తాలే అనేసి అవడం తెలియకుండా దివ్య తనుజ అనుకుంటానే ఉండడం జరుగుతూనే ఉన్నాయి. లైవ్లో కూడా ఇష్యూలు అవుతూనే ఉన్నాయి. సో ఇది కొంచెం అది ఆగేటట్లు లేదు ఓవరాల్గా. బట్